హలో అండి అందరికీ. బియ్యం లేకుండా ఫెర్మెంటేషన్ అవసరం లేకుండా హెల్తీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా నేను ఇక్కడ 1 కప్పు సజ్జలు తీసుకుంటున్నాను. 1 కప్పు సజ్జలకి 3 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, అలాగే పెసరపప్పు, ఎల్లో పెసరపప్పు ఉంటాయి కదా, ఎల్లో మూంగ్ దాల్ 2 టేబుల్ స్పూన్లు, కందిపప్పు 2 టేబుల్ స్పూన్లు, అలాగే మినపగుళ్ళు నేను హెల్తీగా ఉండడం కోసం ఇలాగ పొట్టువి తీసుకున్నాను. మీ దగ్గర పొట్టు లేకపోతే మామూలు మినపగుళ్ళు 2 టేబుల్ స్పూన్లు, అలాగే పెసరపప్పు, పచ్చి పెసరపప్పు 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఇలాగ ఒక బౌల్లో వేసుకొని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి. 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు పోసేసి ఎండుమిరపకాయలు 5 నుంచి 6 ఎండుమిరపకాయలు వేసుకొని ఒక 4-5 గంటల పాటు నానబెట్టండి. నేను నైట్ నానబెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్కి చూపిస్తున్నాను. మార్నింగ్కి ఇవి బాగా నానిపోయి ఉంటాయి. ఈ నానిపోయిన వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సాల్ట్ 1/2 స్పూన్ వేసుకొని మనం నానబెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదా, అవే నీళ్ళు వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోండి. ఇలాగ ఫైన్ పేస్ట్గా చేసుకున్న దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీరు కావాలంటే ఇలాగే దోశలు వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగ హెల్తీగా 1 కప్పు క్యారెట్ని ఇలాగ తురుముకొని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకు 1 టేబుల్ స్పూను, ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత జీలకర్ర 1 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని అలాగే మొత్తం కలిపిన తర్వాత పసుపు 1/2 స్పూన్ వేయండి. పసుపు 1/2 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే మనకి ఈ పిండి కన్సిస్టెన్సీ ఇలాగా ఉండాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ ఉండాలి మనకి కన్సిస్టెన్సీ. ఇలాగ పిండి రెడీ అయిపోయిన వెంటనే పెనం అనేది మరీ ఎక్కువ హీట్ చేయకుండా కొంచెం లైట్గా హీట్ అయిన పెనం మీద ఇలాగ వేసేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇవి మరీ పలచగా కాకుండా కొంచెం థిక్నెస్తో వేసుకోండి. ఇలాగ కొంచెం థిక్నెస్తో వేసి ఒక 30 సెకండ్స్కి కొంచెం ఆయిల్ అంచులకి అలాగే మధ్యలో 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా ఇంకొక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకొని తీసేసుకోవడమే. ఇంకా ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు సేమ్. పెనం మరీ ఎక్కువ హీట్ చేయకుండా కొంచెం లైట్గా హీట్ అయిన పెనం మీద పిండి వేసేసి 1/2 స్పూన్ ఆయిల్ అంచులకి లేకపోతే మధ్యలోకి అలా కొంచెం 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా హెల్తీ కూడాను. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట బెల్ ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ.